1000 ఏళ్ల ఘనచరిత్ర. కంచిలో లాగానే బంగారబల్లి వెండిబల్లి ప్రతిష్ఠించిన దేవాలయం. మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనం వచ్చాం కడకంచి గ్రామం జిన్నారం మండలంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయానికి వచ్చాం. ఆ దేవాలయం విశిష్టత ఏంటో, ఎన్ని సంవత్సరాల పురాతనమైందో ఆలయ కమిటీ మెంబర్ని అడిగి తెలుసుకుందాం. పదండి. మనతో పాటు ఆలయ నిర్వహణ అధికారి కృష్ణ మనతో పాటు ఉన్నారు. సో అతనే అడిగి తెలుసుకుందాం బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఒకవేళ జరిగిన ఏ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు, ఇవన్నీ అడిగి అతని మాటలను తెలుసుకుందాం. హాయ్ కృష్ణ. హాయ్ అండి. ఇది నాకు చెప్పండి, ఇప్పుడు ఈ టెంపుల్ కి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? బ్రహ్మోత్సవాలు మాఘ మాసంలో జరుగుతాయి. ఇక్కడ ప్రతి రథసప్తమి, కళ్యాణోత్సవం, భీష్మైక రథోత్సవం జరుగుతుంటాయి. ఇప్పుడు అన్న ప్రసాదాలు అవన్నీ ఎక్కడ ముంగట వంటశాలలో నడుస్తాయి నాకు. ఓకే, ఇది మన మెయిన్ ఉత్తర ద్వార దర్శనం దారి. మనం చూడొచ్చా? చూడొచ్చు. ప్రెసెంట్ ఇందాక మీరు చెప్తున్నారు అది రెనోవేషన్ లో ఉంది ఏదో. రెనోవేషన్. ఓకే, ఎంతమంది జనాలు వస్తారు బ్రహ్మోత్సవాలు అప్పుడు? నార్మల్ గా 20,000 మంది వస్తారు. 20,000 మంది. అంతమందికి ఇక్కడ ప్లేస్ కంఫర్టబుల్ గా ఉంటుంది. పార్కింగ్ కానీ అంతా ఏర్పాటు చేయిస్తున్నారు చైర్మన్ గారు అక్కడ. ఓకే, చైర్మన్ గారి పేరు ఏంటండి? రామాజీరావు. వస్తూ ఉంటారు. డైలీ వస్తుంటారు. ఓకే, ఈ ప్రసాదాలు అవన్నీ ఎక్కడ తయారు చేస్తారు? మన ప్రసాదాల వంటశాల ఇది. స్వామివారి ప్రసాదాలు అంతా ఇక్కడనే ఇందులో చేస్తారు. ఇప్పుడు రెనోవేషన్ నడుస్తుంది అది. ఓకే, ఇదేంటండి ఇక్కడ మన స్వాములుగా తినడం గానీ, వంట సామాన్లు గానీ, పూజారి గారు గానీ, కమిటీ వాళ్ళు గానీ కూర్చొని తినడానికి, ఏదైనా మీటింగ్ లా కానీ అందులో. అక్కడ ఇంకో గది ఉంది, అదే ఆ గది ఏంటండి? అక్కడ లడ్డు తయారు చేస్తారు. సో ఇక్కడ కూడా తిరుమల లాగా లడ్డు అవన్నీ తయారు చేసి అమ్ముతూ ఉంటారా, లేకపోతే ప్రసాదం అమ్ముతూ ఉంటారు? మన బ్రహ్మోత్సవాలు అమ్ముతుంటారు. సో ఈ కొండ నార్మల్ గా అంటే ఇక్కడ ఉన్నది, ఇక్కడ వెలిసిందే, ఇక్కడ ఉన్నదే కదా కొండ? ఇక్కడ ఉన్నదే. అయితే స్వామివారి మమ్మపూర్ అడవిలో అడవిలో వెలిసిండంట. వెలిస్తారు రామాజీరావు గారి కళలోకి వచ్చి. ఎంత దూరం మమ్మపూర్ అనేది? ఒక 10 కిలోమీటర్ 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామాజీరావు గారు కళలో ఎవరు వచ్చారు? స్వామివారు వచ్చిండు. అప్పుడు వాళ్ళ తాతలు, ఇప్పుడున్న చైర్మన్ కూడా రామాజీరావు గారే. అయితే వాళ్ళ తరతరాలుగా నడుస్తున్నది. వాళ్ళ తాత పేరు వంశపారం. ఇది ఎన్నో జనరేషన్? ఇది వాళ్ళది 6వ జనరేషన్. ఇక్కడ గరుత్మంతుడు గుడి ఉందంటండి, ఒకసారి చూద్దాము. అలానే కోరికల బండ అని కూడా ఒకటి ఉందంట ఇక్కడ. సో ఆ బండ ఏంటది, అసలు దాని విశిష్టత ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామివారి గరుత్మంతుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా స్వామివారికి ముందు కళ్యాణం అయినాకనే స్వామివారికి కళ్యాణం చేస్తారు. సో గరుత్మంతుడు కూడా కళ్యాణం పూజ జరుగుతుంది. స్వామివారి గరుడ ముద్దలు కూడా ఇక్కడ ఎగరేస్తారు. మన పిల్లలు కాని వాళ్ళకు, మొక్కల నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అప్పుడు గరుడ ప్రసాదం పంచుతారు. పిల్లల సంతానం వాళ్ళకు కూడా సంతానం అవుతుంది. గరుడ ప్రసాదం రథసప్తమి రోజు కళ్యాణం రోజు పొద్దున 10 గంటలకు స్టార్ట్ అవుతుంది పూజ. ఇప్పుడు ఈ గరుడ పూజ చేసుకోవడానికి ముందుగా బుకింగ్స్ ఏమైనా బుకింగ్స్ ఏం లేవండి, రావచ్చు, డైరెక్ట్ రావచ్చు, పాల్గొనవచ్చు. బుకింగ్స్ అనేది ఏముండదు. ఇది ఇక్కడ కోరికల బండ అంటే మనం ఏదన్నా మొక్కుకొని చేతులు పెడితే తిరుగుతుందండి. అయ్యేది ఉంటే తిరుగుతుంది, లేదంటే తిరగదు. అంటే ఎటువైపు ఎక్కడి నుంచి కూర్చున్నా సరే ఇక్కడ కూర్చొని చేతులు పెట్టాలి. ఇక్కడ కూర్చొని మన మనసులో అనుకొని ఇట్లా చేతులు పెట్టాలి. మనకు అయ్యేది ఉంటే తిరుగుతుంది, లేదంటే లేదు. ఒకసారి కోరికల బండ అంట, దీని గురించి అంటే దీని ప్రాశస్త్యత ఏంటో అని చెప్పారు. ఒకసారి మనం కూడా చూద్దాం ఒకసారి. ఇది ఉత్తర ద్వారం అంటండి. వైకుంఠ ఏకాదశి అప్పుడు ఎంట్రీ ఇక్కడి నుంచి ఉంటుందంట భక్తులకి. ఇది తూర్పు ద్వార దర్శనం. ఇప్పుడు లోపలికి వెళ్ళి గుడి విశిష్టత తెలుసుకుందాం.
స్వామివారికి ఎలాంటి అలంకారాలు చేస్తూ ఉంటారు? స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు చేస్తారు? మనకి ప్రత్యేక అలంకారం అంటే ప్రతి శనివారంలో ప్రత్యేకంగా పూలదండలతోటి గజమాలతోటి అలంకారం ఉంటుంది. మామూలు రోజుల్లో మామూలుగానే ఉంటుంది. మెయిన్గా ఎక్కువ భక్తులు వచ్చేసి శనివారాలు మనకి వచ్చేసేది. మనకి ఉత్సవాలు వచ్చేసి మాఘమాసంలో జరుగుతాయి. మనకి కంచిలో ఎట్లయితే అక్కడ జరుగుతాయో అదే పద్ధతిలో మనకి జరుగుతాయి అనమాట. అక్కడ జరిగినప్పుడే మాఘశుద్ధ చతుర్థి నుంచి స్టార్ట్ అవుతాయి. 3 రోజుల అధ్యయనోత్సవాలు ఉంటాయి. అది అయిపోయాక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి. అదైనా ఒక వారానికి మనకి జాతర ఉంటుంది. రథోత్సవం 2 రోజులు ఉంటుంది. 2-3 రోజులు జాతర ఉంటుంది. బాగా అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు. ఇంకోటి ఇది మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇందాక గుళ్ళో చూస్తే మా బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయి. సో దాని ఎందుకు వచ్చాయంటే మనకి పూర్వకాలంలో ఎట్లయితే ఈ మనకి కథ మీరు చెప్పే ఉంటారు. ఆ కథ ప్రకారంగా మనకి ఇక్కడ స్వామివారు పుట్టలో దొరికారనమాట. పుట్టలో దొరికాక అది ఎక్కడ ప్రతిష్ఠించాలి ఏంటని చెప్పి అర్థం కాదు. అయితే మళ్ళీ అందరూ ఒక ఒప్పందానికి సంకల్పానికి వచ్చేసి ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ప్రతిష్ఠిస్తా అని చెప్పి అనుకుంటారు అనమాట. అది మనకి ఇక్కడ కొండపైన వచ్చి ఇక్కడ ఎద్దుల బండి వచ్చి ఆగుతుంది. అందుకని అక్కడ ప్రతిష్ఠించాక మనకి పూజలు ఎట్లా చేయాలి ఏంటని అక్కడ అప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే కంచి చాలా ప్రాశిష్టమైనది కాబట్టి పాతగుడి కాబట్టి అక్కడ వెళ్ళేసి మనకి ఒక 4 బ్రాహ్మణులు ఇట్లా దొరికారని చెప్పి మనకి కథంతా చెప్పేసి అక్కడి నుంచి ఒక 4 బ్రాహ్మణులు తీసుకొచ్చేసి అదే పద్ధతిలో మనకి ఉత్సవాలని అక్కడ జరిగినప్పుడు అక్కడలాగే ఇక్కడ ఎవరైనా వెళ్ళలేకపోతే కనుక బంగారు బల్లి వెండి బల్లి దోషాలు ఉంటాయి కదా, బల్లి దోషాలు పోవడానికి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. స్వామివారికి ఏ సేవలు చేస్తారండి నార్మల్గా? అంటే ఏ రోజుల్లో నార్మల్గా సోమవారం అంటే శనివారం అలా నార్మల్గా అయితే అన్ని గుళ్ళల్లో శనివారం ఆదివారం బాగా పూజలు జరుగుతాయి. ఏంటంటే శనివారం ప్రీతి కాబట్టి శనివారం సోమవారం కూడా చేస్తూ ఉంటారు కదా. ప్రతినిత్యం పూజ డైలీ ఓపెన్ ఉంటుంది. స్పెషల్ గా అంటే మాత్రం శనివారం మనకి వీకెండ్ కాబట్టి జనాలు కూడా ఎక్కువ మామూలుగా. సో అంటే భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడానికి సో మామూలుగా టైమింగ్స్ ఏంటి? టెంపుల్ టైమింగ్స్ ఏంటి? ఏ టైం వరకు పూజలు జరుగుతాయి? అయితే ఇక్కడ శనివారం ఆదివారం మాత్రం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 4 to 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. నార్మల్ డేస్లో ఏంటంటే 7 నుంచి 11:30 వరకు ఉంటుంది. సాయంత్రం మళ్ళీ అదే టైమింగ్ 4 to 6 ఉంటుంది. ఎందుకంటే సాటర్డే సండే ఇక్కడ మనకి భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంచుతాం. నార్మల్ టైమ్స్లో ఎవరు రారు కాబట్టి ఎక్కువ అంత రారు పబ్లిక్. శనివారం ఆదివారం మన దగ్గరికి వస్తారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం మేము టైమింగ్ కూడా పెంచడం జరిగింది. ఇంకా ముందు భక్తులు పెరుగుతున్నారు కానీ తగ్గుతలేరు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ మధ్యనే ఈ సోషల్ మీడియా ద్వారా భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది. మాకు కూడా వాళ్ళు వచ్చి చెప్తారనమాట, మీరు ఈ వంశంలో పుట్టుడు చాలా అదృష్టం మీకు అని చెప్పి చెప్పడం, వాళ్ళ అనుభూతి మాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు తీరినాక కూడా వచ్చి ఇక్కడికి స్వామివారిని మొక్కడం జరుగుతుంది. నిజంగా అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇట్లా దేవుడు కల్లో స్వప్నంలో కనపడడం, తర్వాత ఆయన ఇచ్చే బాధ్యతను మీరు నిర్వర్తించడం, అంతే దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు మీరు చేసుకుంటూ రావడం, సో ఇవన్నీ ఒక చూస్తుంటే అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతే అది ఎవరికి దక్కని అదృష్టం కాబట్టి. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి సో మీకు ఎలా ఉంది? మాకు అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు కొంచెం ఉంటది. అట్లా పోకుండా అందరికి ఇప్పుడు గుడి క్లోజ్ అయినా కూడా అయ్యగారికి ఫోన్ చేస్తే ఆయన తప్పకుండా వచ్చి స్వామివారి వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి అంటే టైమింగ్ అంటే ఇదివరకు లేదు. ఈ 1-2 years నుంచి ఒక అయ్యగారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా వచ్చినా సరే గుడి క్లోజ్ ఉన్నా సరే పైన మీకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే అయ్యగారు వచ్చి మీకు దర్శనం ఖచ్చితంగా చేపిస్తాడు. చేపియడానికి ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైంలో ఒక లేట్ అయితే 7 దాటిందంటే అయ్యగారు రాలేడు. ఎందుకంటే చీకటి ఇదంతా విలేజ్ కదా కాబట్టి చీకటి ఉంటుంది కాబట్టి ఎక్కువ రాలేదు. ఈ మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళకి దర్శనం చేయించే బాధ్యత మాది. సో ఇక్కడ వాహన పూజలు నార్మల్ గా అన్ని గుళ్ళలో వాహన పూజలు ఇక్కడ ఎక్కువ జరిగాయి. సో మా ఊరు వాళ్ళే చేయించుకుంటారు. ఇక దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు చేయించుకుంటారు అంతే తప్ప ఇక్కడ ఎందుకంటే అమ్మవారి టెంపుల్లలో మాక్సిమం అవుతాయి వాహన పూజలు అవన్నీ ఇక్కడ మన దగ్గర కావాలి. సో అంటే ఈ టెంపుల్ గురించి ఇంకా విశేషాలు ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ వాటిని చూసి భక్తులు ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య. మేము కూడా రావాలనే మేము కోరుకుంటున్నాం. గుడి ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇంకా మేము ఇప్పుడు శివాలయం ఉంది, ఆ శివాలయం హెట్రో కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మేము కట్టిస్తాం శివాలయం అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ కూడా అంత మాస్టర్ ప్లాన్ అవన్నీ వేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ 1-2 months లో వచ్చి వాళ్ళు కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా అది అయిందంటే ఇంకా ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుందని. అట్లా ఇక్కడ మనకి ఏంటంటే
మనము ఎక్కడ డొనేషన్స్ కానీ ఏం తీసుకోము ఇక్కడ టెంపుల్కి. మన సొంత పైసల నుంచే ఏదైతే తాతలు ఎట్లా చేసుకుంటూ వచ్చారో అదే విధంగా మనం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఎటువంటి ఎవరిని కూడా డొనేషన్స్ అడగకుండా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉంది. లేకపోతే డొనేషన్స్ అవనంటే ఇంకా వేరే పొజిషన్కి వెళ్తుందా. మేము ఏంటంటే మా సొంత అంటే మా తాతలు ఎట్లయితే గౌరవం కాపాడారో టెంపుల్ది అదే గౌరవం మేము కాపాడి ముందుకు సాగుదామని మా ఆలోచన. ఓకే, ఇప్పుడు ఆ టెంపుల్ గౌరవం గురించి మాట్లాడదాం. సో మాట్లాడుతుంటే ఇది చాలా సంవత్సరాల పురాతనమైన గుడి. సో దీనికి ఎండోమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎండోమెంట్ కూడా వచ్చిందని చెప్పి విన్నాను. లేదు లేదు, ఇది మన ఫౌండర్ ట్రస్ట్. సో ఎండోమెంట్ అంటే ఉంటది. అప్పుడు అది ఎట్లా అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, కానీ మనము గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అని ఏం రావు. మన ఫౌండర్ ట్రస్టే మనమే మా వంశం వాళ్ళే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఎండోన్మెంట్ టెంపుల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు జీతాలు ఇచ్చుడు అవి ఇవి ఉంటాయి. ఇక్కడ జీతాలు కానీ ఏవి కానీ మనమే మన సొంత పైసలతో ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలకి 30-40 వేల మంది వస్తారంటున్నారు. సో వాళ్ళందరికీ అంటే ఆ సౌకర్యాలు లైక్ ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్లే కానీ వాటర్ ఇప్పుడు ఫెసిలిటీ బాత్రూమ్ కూడా మేము కట్టించడం జరుగుతుంది ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ కట్టించడం. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడైతే గుడి ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఫెసిలిటీస్, పార్కింగ్ పార్కింగ్ కూడా ఎటువంటి పార్కింగ్ చార్జెస్ అవి వేరే టెంపుల్లో ఉంటాయి. ఇక్కడ అట్లాంటి ఏమి ఉండవు. ఓన్లీ స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయినాం అన్నట్టు ఉంటది. ఇందాక గరుడ ప్రసాదం గురించి చెప్తున్నారు. సో దాని గరుడ ప్రసాదం అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వస్తే అక్కడ కళ్యాణం కన్నా ముందు రోజు గరుడ ముద్దలు ఎగిరేస్తాం. వాళ్ళు వచ్చి ఆ ముద్దలు తింటే స్వామివారి ప్రసాదం తింటే మళ్ళీ వచ్చే బ్రహ్మోత్సవాల లోపు వాళ్ళకి వివాహం పెళ్లి జరుగుతుందని వాళ్ళ భక్తుల విశ్వాసం. పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చేస్తారు. ఇక నిద్ర అంటే ఎక్కువ ఉండదు బ్రహ్మోత్సవాల టైంలో. అవి ఏముండదు. నార్మల్ టైమ్స్ లో ఎవరు రారు ఇక్కడికి. మీరు 6:30 దాటిందంటే ఎవరు ఉండరు.